కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ బుధవారం ఎక్స్లో పెట్టిన చిన్న వీడియోను చూడగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ను ఇతరులతో కలిసి ప్రదర్శించడం కనిపిస్తోంది. అంటే తన రాబోయే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేక మార్షల్ ఆర్ట్స్లో ఈ మధ్య తాను నటించిన ఓజీకి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందుతోందా అని కొందరు యోచిస్తున్నారు. కరాటేకు సమురాయ్ అని టైటిల్ కనిపించడంతో జపాన్ యోధులు సమురాయ్ గాథలో ఏదైనా సినిమా రూపొందిస్తున్నారేమో అని మరికొందరు భావిస్తున్నారు. వీడియో రిలీజ్ చేయడమే కాదు, అందులో గెట్ రెడీ టు విట్నెస్ సంథింగ్ హ్యూజ్ అని పేర్కొనడం వల్ల ఫ్యాన్స్ రకరకాలుగా థింక్ చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ అభిమానుల దర్శకుల్లో జపాన్ దర్శకుడు అకిరా కురోసవా ఉన్నారు. ఆయనంటే పవన్కు ఎంత ఇష్టమంటే తన కొడుక్కి అకిరా అని నామకరణం చేసుకున్నారు. అలా మొదటి నుంచి అకిరా కురోసునా రూపొందించిన సమురాయ్ చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయిన పవన్ కళ్యాణ్ తాను కూడా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించారు. కొన్ని చిత్రాల్లో వాటిని ప్రదర్శించి మురిపించారు. ఇప్పుడు తన సొంత బ్యానర్లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరున ఈ కరాటే టు సమురాయ్ వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పైన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా 2 చిత్రాలు నిర్మించారు. అందులో ఒకటి పవన్ హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్లో రూపొందిన సర్దార్ గబ్బర్ సింగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు వీరాభిమానిని అని చెప్పుకునే నితిన్ హీరోగా తెరకెక్కించిన చల్ మోహన్ నగర్ సినిమా. ఈ 2 చిత్రాలు కూడా పవన్ కళ్యాణ్ ఇతర పార్ట్నర్స్తో కలిసి నిర్మించడం విశేషం. అయితే ఈ 2 సినిమాలు అంతగా ఆడలేదు. మరి ఇప్పుడు అదే బ్యానర్లో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందా అనే డౌట్స్ కూడా పొడసూపుతున్నాయి. కొందరైతే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాను హీరోగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్లో సినిమా నిర్మిస్తారని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకం పైన ఓజీ సీక్వెల్ ఉంటుందా, లేక ఏదైనా మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన సిరీస్ రూపొందిస్తారా, అందులో పవన్ కళ్యాణ్ నటిస్తారా లేదా, ఇలా పలు విధాలుగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది. ఈ మూవీ వేసవిలో జనం ముందుకు వస్తోందని వినిపిస్తోంది. ఈలోగా పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పైన కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేస్తారేమో అన్న ఇంట్రెస్ట్ కూడా నెలకొంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒకే ఒక వీడియోతో పలు విధాలుగా ఆలోచింపచేస్తోంది. తర్వాతి రోజుల్లో ఏ అనౌన్స్మెంట్ వస్తుందో వెయిట్ చేసి చూడాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. లేటెస్ట్గా ఈ బ్యానర్ నుంచి ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్గా వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మొత్తంలో జపనీస్ కల్చర్, మార్షల్ ఆర్ట్స్ థీమ్తో డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు. ఆయన కెరీర్ బిగినింగ్లో తమ్ముడు, బద్రి, జానీ లాంటి సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ని అద్భుతంగా చూపించాడు. ఇప్పుడు మళ్ళీ అదే స్టైల్లో జపనీస్, కత్తి, మార్షల్ ఆర్ట్స్ సర్టిఫికేట్, బ్లాక్ బెల్ట్ లాంటి ఎలిమెంట్స్తో ఈ వీడియోను కట్ చేయడం ఇంట్రెస్ట్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి కిక్కిస్తోన్న పాత స్టిల్ ఒకటి వాడడం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇది చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన బ్యానర్లో ఏదో ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారా అనే డౌట్ కలుగుతోంది. లేకపోతే ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ వీడియోనా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ విజువల్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ మూడ్ని క్రియేట్ చేస్తున్నాయి. గతేడాది ఓజీతో గ్యాంగ్స్టర్గా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన పవన్ ఇప్పుడు మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపడం విశేషం. 2025లో ఓజీ క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వీడియోతో ఆయన నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్లో ఉన్నారని అయితే అర్థమవుతోంది. ఇది సినిమానా, వెబ్ సిరీసా, లేక ఏదైనా డాక్యుమెంటరీనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమా రంగాన్ని పూర్తిగా వదులుకోలేదు. ఒక పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 2026 సమ్మర్కు రెడీ చేస్తున్నారు. ఇక మరోపక్క తన బ్యానర్ ద్వారా ఇలాంటి క్రియేటివ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ వీడియో ద్వారా ఆయన తన పాత రోజులను, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫ్యాషన్ను మరోసారి గుర్తు చేసుకున్నట్టు కనిపిస్తోంది.
ఏదేమైనా ఈ సర్ప్రైజ్ వీడియోతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పైన అందరి దృష్టి పడింది. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి ఇంకెన్ని అద్భుతాలు రాబోతున్నాయో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.